ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ పూజలు, వ్రతాలు, పండుగల సందడి మొదలవుతుంది. అందులో ముఖ్యంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే వ్రతాలలో వరలక్ష్మి వ్రతం ఎంతో ప్రత్యేకమైనది. అయితే ఈ సంవత్సరం అంటే 2026 వరలక్ష్మి వ్రతం ఆగస్టు 21న లేక ఆగస్టు 28న అనే సందేహం చాలా మందికి ఉంది. అసలు వరలక్ష్మి వ్రతం ఏ రోజు, ఎందుకు చేసుకుంటారు, ఎవరెవరు చేసుకోవాలి, పూజకు కావాల్సిన సామాగ్రి ఏమిటి, కలశాన్ని ఎలా ఏర్పాటు చేయాలి, అమ్మవారిని ఎలా అలంకరించాలి, వరలక్ష్మి వ్రత పూజ విధానం ఏమిటి, వరలక్ష్మి వ్రత పూజ విధానం ఏమిటి, వ్రతం రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాయనం తోరాన్ని ఎలా సమర్పించాలి, ముత్తైదువులకు ఏమి ఇవ్వాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా అందరికీ ఉన్న ముఖ్యమైన సందేహానికి సమాధానం తెలుసుకుందాం. 2026లో వరలక్ష్మి వ్రతం ఆగస్టు 21వ తేదీ శుక్రవారం. అంటే ఈ సంవత్సరం ఆగస్టు 21, 2026న వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం సాధారణంగా శ్రావణ మాసంలోని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటారు. 2026లో ఆ రోజు ఆగస్టు 21. ఆగస్టు 28వ తేదీ కూడా శుక్రవారమే కావడంతో కొంతమంది క్యాలెండర్లో గందరగోళం కనిపిస్తుంది. శ్రావణ మాసం ఆగస్టు 13 గురువారం నుండి ప్రారంభమై సెప్టెంబర్ 11 మంగళవారంతో ముగుస్తుంది. ఈసారి 4 శుక్రవారాలు, 4 సోమవారాలు, 4 శ్రావణ మంగళవారాలు ఈ శ్రావణ మాసంలో వచ్చాయి. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని వరలక్ష్మి వ్రత కథలో కూడా ఉంటుంది. దీని గురించి లాస్ట్లో వివరంగా చెప్తాను. ముందుగా వరలక్ష్మీదేవి అంటే ఎవరు? వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి. వర అంటే వరం లేదా అనుగ్రహం. లక్ష్మి అంటే సంపద, శ్రేయస్సు, సౌభాగ్యానికి ప్రతీక. అందుకే వరలక్ష్మి వ్రతాన్ని భక్తితో చేసుకుంటే అమ్మవారి అనుగ్రహంతో కుటుంబంలో సంపద, సౌభాగ్యం, ఆరోగ్యం, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు ప్రార్థిస్తారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీదేవిని మాత్రమే కాకుండా అష్టలక్ష్మి స్వరూపాలను కూడా స్మరించడం సాంప్రదాయంగా వస్తుంది. అష్టలక్ష్ములలో ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి అనే వివిధ స్వరూపాలను భక్తులు స్మరిస్తారు. అందుకే వరలక్ష్మి వ్రతం అంటే కేవలం డబ్బు కోసం చేసే పూజ కాదు. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, ధైర్యం, జ్ఞానం, విజయం, సంతానం, ఐశ్వర్యం వంటి సంపూర్ణ శ్రేయస్సును కోరుతూ చేసే పూజగా దీనిని భావిస్తారు. వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారు? సాంప్రదాయ విశ్వాసం ప్రకారం మహిళలు తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, భర్తకు ఆయురారోగ్యాలు కలగాలని, పిల్లలు అభివృద్ధి చెందాలని, ఇంట్లో సిరి సంపదలు ఉండాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఒక ముఖ్యమైన విషయం, వ్రతం చేసేది కేవలం మహిళలే కావాలి అనే కఠినమైన నియమం అన్ని సాంప్రదాయాల్లో లేదు. ప్రాంతాన్ని, కుటుంబ ఆచారాన్ని బట్టి విధానాలు మారవచ్చు. కాబట్టి మీ ఇంట్లో తరతరాలుగా వస్తున్న ఆచారం ఉంటే దానిని పాటించటం మంచిది. వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటో చూద్దాం. ముందుగా ఒక పీట లేదా పూజా మండపం, పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం, పువ్వులు, మామిడాకులు, కొబ్బరికాయ, కలశం, బియ్యం, నాణాలు, దీపాలు, నూనె లేదా నెయ్యి, వత్తులు, ధూపం, కర్పూరం, పంచామృతం కోసం పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, పండ్లు, నైవేద్యం, పాయసం లేదా మీ కుటుంబ సాంప్రదాయంలోని ప్రసాదం, తాంబూలం, వక్కలు, ఆకులు, కొబ్బరి ముక్కలు, అరటి పండ్లు, ముత్తైదువులకు ఇవ్వటానికి తాంబూలం. ముఖ్యంగా వరలక్ష్మి తోరం సిద్ధంగా ఉంచుకోవాలి. కలశానికి కొత్త వస్త్రం లేదా చీర, అమ్మవారికి నగలు ఉంటే మరింత అందంగా అలంకరించుకోవచ్చు. వ్రతం రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి. పూజ గది లేదా పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేసి అందంగా ముగ్గు వేయాలి. పూజాపీటపై శుభ్రమైన వస్త్రాన్ని పరచాలి. వీలైతే మామిడి ఆకులతో తోరణం కట్టుకోవచ్చు. ఆ తర్వాత పూజకు సిద్ధమవ్వాలి. సాంప్రదాయంగా మహిళలు తెల్లవారుజామునే స్నానం చేసి శుభ్రమైన లేదా కొత్త వస్త్రాలు ధరించి పూజకు సిద్ధమవుతారు. ఇప్పుడు కలశ స్థాపన ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పూజాపీటపై బియ్యంతో ఒక చిన్న మండలం లేదా పద్మ ఆకారం వేసుకోవాలి. దానిమీద కలశాన్ని ఉంచాలి.
కలశంలో శుభ్రమైన నీరు పోయాలి. అందులో కొద్దిగా అక్షతలు, పసుపు, ఒక నాణెం, పువ్వులు వెయ్యాలి. కలశం పైభాగంలో 5 మామిడి ఆకులు పెట్టాలి. ఆ తర్వాత పసుపు రాసిన కొబ్బరికాయను లేదా కొబ్బరికాయను వస్త్రంతో అలంకరించి కలశంపై ఉంచాలి. కలశానికి పసుపు, కుంకుమ పెట్టాలి. కొన్ని కుటుంబ సంప్రదాయాల్లో కొబ్బరికాయ ముందు భాగానికి లక్ష్మీదేవి ముఖాన్ని అమర్చి దానికి చీర కట్టి నగలతో అలంకరిస్తారు. అలా అలంకరించిన కలశాన్ని వరలక్ష్మి అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. కలశ స్థాపనలో ప్రాంతానుసారంగా కొద్దిగా తేడాలు ఉండవచ్చు అంతే. ఏ శుభకార్యం ప్రారంభించే ముందు అయినా సరే వినాయకుణ్ణి పూజించడం మన సంప్రదాయం. అందుకే ముందుగా పసుపుతో చిన్న వినాయకుణ్ణి తయారు చేసి పూజించవచ్చు. ఓం గం గణపతే నమః అంటూ పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులతో గణపతిని పూజించాలి. ఆ తర్వాత వరలక్ష్మి అమ్మవారి పూజను ప్రారంభించాలి. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకుని అమ్మవారిని కలశంలోకి ఆహ్వానించాలి భక్తితో. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అయి నమః అని జపిస్తూ అమ్మవారిని ధ్యానించాలి. ఓం వరలక్ష్మి అయి నమః అంటూ అమ్మవారిని ఆవాహన చేయాలి. ముఖ్యమైనది మంత్రాలను తప్పు లేకుండా చెప్పడమే కాదు, మనసులో భక్తి, శ్రద్ధ ఉండటం ముఖ్యం. మన శక్తికి తగ్గట్టుగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారికి షోడశోపచార పూజ చేయవచ్చు. అంటే అమ్మవారికి 16 విధాలైన సేవలను సమర్పించటం. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, గంధం, అక్షతలు, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరు, ప్రదక్షిణం, నమస్కారం ఇలా పూజను నిర్వహించవచ్చు. సాధ్యమైన వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళిని చదువుతూ ప్రతి నామానికి పువ్వు లేదా అక్షితలు సమర్పించవచ్చు. ఓం ప్రకృతై నమః, ఓం వికృతై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహిత ప్రదాయై నమః అంటూ లక్ష్మీదేవిని నామాలను స్మరించుకోవచ్చు. వీలైన వారు ఈ సమయంలో శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టోత్తరం, కనకదార స్తోత్రం లేదా తమకు తెలిసిన లక్ష్మీదేవి స్తోత్రాలను పారాయణం చేయవచ్చు. ఏ స్తోత్రం తెలియకపోయినా సమస్య లేదు. భక్తితో ఓం మహాలక్ష్మీ నమః అని జపిస్తూ అమ్మవారిని ప్రార్థించవచ్చు. వరలక్ష్మి వ్రతంలో తోరం కూడా ప్రత్యేకమైనది. పసుపు దారంతో లేదా సంప్రదాయంగా సిద్ధం చేసుకున్న వరలక్ష్మి తోరాన్ని అమ్మవారి ముందు ఉంచాలి. దానికి పసుపు, కుంకుమ, పువ్వులతో పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత కుటుంబ సంప్రదాయం ప్రకారం మహిళలు ఆ తోరాన్ని చేతికి కట్టుకుంటారు. దీనిని అమ్మవారి రక్షణకు, అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. ఇక అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి అంటే మీ కుటుంబ సంప్రదాయాన్ని బట్టి పాయసం, పులిహోర, చక్కెర పొంగలి, గారెలు, వడపప్పు, పండ్లు, కొబ్బరికాయ, ఇతర ప్రసాదాలను తయారు చేసుకోవచ్చు. ఏ ప్రసాదమైనా అమ్మవారికి సమర్పించే నైవేద్యం ప్రేమతో, శుచిగా తయారు చేయటం ముఖ్యం. మన శక్తికి తగ్గట్లుగా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించవచ్చు. నైవేద్యం అనంతరం అమ్మవారికి కర్పూర హారతి ఇవ్వాలి. కుటుంబ సభ్యులందరూ అమ్మవారికి నమస్కరించాలి. తర్వాత అమ్మవారి ప్రసాదాన్ని అందరూ స్వీకరించాలి. శ్రీ వరలక్ష్మీదేవి మన కుటుంబాలన్నిటినీ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. వరలక్ష్మి వ్రతంలో ముత్తైదువులకు తాంబూలం ఇవ్వటం కూడా అనేక కుటుంబాల్లో ముఖ్యమైన సంప్రదాయం. పసుపు, కుంకుమ, వక్క, తమలపాకు, పండు, కొబ్బరికాయ, దక్షిణ, వస్త్రం లేదా బ్లౌజ్ పీస్, ఇంకా గాజులు, పువ్వులు ఇలా మీ శక్తికి తగ్గట్లుగా ఇవ్వవచ్చు. కొన్ని సంప్రదాయాల్లో 9 లేదా 11 మంది ముత్తైదువులకు తాంబూలం ఇవ్వటం కూడా కనిపిస్తుంది. అయితే ఎంతమందికి ఇవ్వాలి అనే విషయంలో ఒక నియమం లేదు. మీ అనుకూలాన్ని బట్టి మీరు ఇవ్వండి. వరలక్ష్మి వ్రతం రోజు వీలైనంత వరకు శుభ్రత పాటించాలి. అమ్మవారిని భక్తితో పూజించాలి. లక్ష్మీదేవి స్తోత్రాలు చదవాలి. కుటుంబ సభ్యులంతా కలిసి ప్రార్థించాలి. సాధ్యమైనంత వరకు దానం చేయాలి. పేదవారికి అన్నదానం చేయటం లేదా అవసరమైన వారికి సహాయం చేయటం కూడా మంచి ఆచారంగా భావించవచ్చు. వ్రతం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం మాత్రమే కాదు, మనసు, మాట, ప్రవర్తన కూడా పవిత్రంగా ఉంచుకోవటం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. పంచాంగం ప్రకారం చాలా క్యాలెండర్లో 28 అని కూడా ఉంది ఈ వరలక్ష్మి వ్రతం. ఎందుకంటే 28 కూడా పౌర్ణమికి సమీపంలో ఉన్న శుక్రవారమే. ఈ రోజు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎందుకంటే శుక్లపక్ష శుక్రవారం, శుక్రగ్రహం, ఆకాశంలో చంద్రుడు ప్రకాశించాలి. లేదు అంటే పౌర్ణమికి దగ్గరలో ఉన్న శుక్రవారం చంద్రుడి వెలుగు భూమి మీద ఎక్కువగా ప్రసరించాలి.
ఆ సమయంలో మహాలక్ష్మి అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి భూలోకానికి వస్తుంది అనేది ఒక నమ్మకం. ఆగస్ట్ 21న వచ్చే శుక్రవారం పౌర్ణమికి కొంచెం దూరమైన శుక్రవారం అయ్యింది. ఆగస్ట్ 28న వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అనడానికి కారణం ఆ రోజు పౌర్ణమికి దగ్గరగా ఉండటమే. అదే రోజు పౌర్ణమి కూడా. అదే రోజు చంద్రగ్రహణం కూడా ఉంది. చాలామంది గ్రహణం రోజు ఎలా పూజ చేసుకోవాలి అనే అనుమానం ఉంటుంది. కానీ ఈ గ్రహణం మన భారతదేశంలో లేదు. అందుకే గ్రహణ ప్రభావం మనపై పడదు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో గోచరించడం లేదు కనుక మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఆగస్ట్ 21న తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఆగస్ట్ 28న కర్ణాటక రాష్ట్రంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం శ్రావణ మాసం 2వ శుక్రవారంలో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. తిథి నవమి, నక్షత్రం అనురాధ. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు 2వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వస్తుంది. ప్రతి ముత్తైదువు నిత్య సౌభాగ్యం కోసం ఈ రోజు వరలక్ష్మి వ్రతాన్ని నోచుకుంటారు. అయితే మీ కుటుంబానికి ప్రత్యేకమైన పంచాంగం లేదా పురోహితును సూచించే విధానం ఉంటే దానిని బట్టి మీరు ఆచరించండి. లేదు అంటే 21న, లేదు అంటే 28న కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.